సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ నేను మీ అందరి ముందే చెప్పేసినాను, ఈ స్మాక్ డౌన్ ఒక రికార్డెడ్ ఒక టేప్ స్మాక్ డౌన్ అంటే టీవీలో ఈరోజు వచ్చింది, బట్ ఇది ముందే రికార్డ్ అయిపోయింది అనమాట. బట్ ఈ రికార్డెడ్ స్మాక్ డౌన్ విఎస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉండేదంటే లైట్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే బాస్. అండ్ హైలైట్ ఏంటంటే మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి 2 గంటల షోలా మారిపోయింది. అండ్ ఇది నిజంగా ఒక హైలైట్, ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే స్మాక్ డౌన్ ఏ టైప్ ఉండేను అంటే ఈ స్మాక్ డౌన్కి చూస్తుంటే అసలు ఆ 3 గంటలు లేదా నిజంగా చెప్తున్నాను, ఎంత హార్డ్ అనిపిస్తున్నట్టు అసలు ఈ 3 గంటలు స్మాక్ డౌన్ షో చూడాలన్నట్టు ఫీలింగ్ వస్తుండే. ఎందుకంటే చూడండి, షో మంచిగా ఉంటే 3 గంటలు కాదు, 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు చూడొచ్చు ఒకవేళ షో మంచిగా ఉంటే. బట్ మీకు తెలుసు ఈ మధ్యలో స్మాక్ డౌన్ పరిస్థితి ఎంత బేకార్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు ఫైనలీ అంటే మీకు తెలుసు లాస్ట్ ఇయర్వి ఒక 6 months 3 గంటలు అండ్ మిగతా 6 నెలలు 2 గంటలు వచ్చింది. అండ్ ఈ సంవత్సరం సేమ్ అదే రిపీట్, 6 నెలలేమో 3 గంటలు, మిగతా 6 నెలలేమో 2 గంటలు వస్తాయి మన స్మాక్ డౌన్స్. ఇంకొక 6 months వరకు ఇక మనం ఎంజాయ్ చేయొచ్చు మన స్మాక్ డౌన్ షోకి. ఎందుకంటే మన స్మాక్ డౌన్ జస్ట్ 2 గంటల షోలా మారిపోయింది మళ్ళీ ఒకసారి. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ స్మాక్ డౌన్ మంచి ఇంట్రెస్టింగ్ అయితే అప్పుడు 2 గంటలు కన్నా 3 గంటలు అయితే నయం రాని అప్పుడు అనుకుందాం. బట్ ప్రజెంట్ కోసమే 2 గంటలు అయితే ఓకే చాలు, వద్దుగా ఎక్కువ ఒక 3 గంటల షో ఏమొద్దు, ప్రజెంట్ 2 గంటలు ఓకే. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్స్లో చెప్పండి. సో ఇంకేంది, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ సామీ జేన్. సో సామీ జేన్ ఎంట్రన్స్ కాగానే ఫ్యాన్స్ అయితే చాలా జబర్దస్త్గా రియాక్షన్ ఇచ్చినారు, చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ సామీ జేన్ రింగ్లో వచ్చి ఏమి చెప్పారంటే, ఇక్కడ చాలామంది వచ్చినట్టున్నారు ఒక లాస్ట్ రియల్ గుడ్ గాయ్తో, అంటే ఇక్కడ రైడ్ చేయడానికి, ఇక్కడ డై చేయడానికి ఈ టైప్లో చెప్పిండు. అండ్ దాని తర్వాత ఏమని చెప్పిండు అంటే, నిజం చెప్తున్నాను, నేను ఈ టైటిల్ గెలిచిన తర్వాత మీ నుంచి వచ్చిన రియాక్షన్ చూసి నిజంగా చాలా మంచి అనిపించింది. సో అందరికీ థ్యాంక్స్. అంటే ఎవరెవరు చాలా ఖుషి అయిపోయినారు, ఎవరెవరు సామీ జేన్ గెలిచినందుకు మంచి మంచి ట్వీట్ చేసినారు సోషల్ మీడియాలో, చాలామంది హ్యాపీగా అనిపించినారు కదా. సో అందుకనే వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పిండు మన సామీ జేన్. కానీ ఒక 6 నెలల నుంచి, కరెక్ట్ ఒక 6 months నుంచి మీలో చాలామంది నన్ను చూసి బూ చేస్తుండే, అనగానే కూడా ఉన్న ఫ్యాన్స్ మరొకసారి కొంచెం బూ చేసినారు. అండ్ సామీ జేన్ ఏమని చెప్పిండంటే, దీంట్లో ఫనీ ఏముందంటే చూడండి, ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఎవరు నన్ను చూసి బూ చేస్తున్నారో వాళ్ళే ఒక 3 సంవత్సరాల ముందు నాకు అంటే సామీ జేన్కి హ్యాజ్ ఏ WWE ఛాంపియన్ చూడాలనుకున్నారు. కానీ నాకు తెలుసు అంటే రియాక్షన్ తర్వాత ఎందుకు ఈ టైప్లో వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి ఏమర్థమైందంటే, ఈ మనిషి అంటే ఈ సామీ జేన్ ఎప్పుడు ఏం చేయలేడు, సామీ జేన్ వల్ల కాదు అని నాకు ఈ చూపించేసినారు. అంటే నాకు బ్యాక్ చూపించి అంటే నా పైన హేట్, నా పైన బూ చేయడం స్టార్ట్ చేసినారు, నా వల్ల కాదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఈ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ఎవరెవరు ఆ టైంలో హేట్ చూపించినారు వాళ్ళందరూ వచ్చి అంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలి బాస్, ఎందుకంటే కిస్ చేయండి అని చెప్పిండు. ఎక్కడ అంటే బ్యాక్ కడ ఈ టైప్లో అని చెప్పేసిండు అక్కడ సామీ జేన్. అంటే హేటర్స్కి రిప్లై ఇచ్చిండు, ఎవరెవరికి అంటే హేట్ ఉందో సామీ జేన్ పైన వాళ్ళకి చాలా భయంకరమైన రిప్లై ఇచ్చిండు ఇక్కడ సామీ జేన్. కానీ దాని తర్వాత ఒక్కటిసారి మొత్తం మాటని తిప్పేసిండు. అంటే రిప్లై ఇచ్చేసి తర్వాత నేను ఇలా చెప్పాను, నేను ఈ టైప్లో చెప్పాను, ఎందుకు తెలుసా, ఎందుకంటే నేను ది లాస్ట్ రియల్ గుడ్ గాయ్ అని చెప్పిండు. అంటే చెప్పేసిండు. తర్వాత ఈ టైప్లో నేను అసలు మాట్లాడతలేను, ఎందుకంటే నేను ఒక గుడ్ గాయ్ అని చెప్పిండు ఇక్కడ సామీ జేన్. అండ్ సామీ జేన్ ఏమని చెప్పిండు అంటే, మీకు తెలుసా ఈ టైటిల్ ఇప్పుడు నా దగ్గర ఎందుకు ఉందో, ఎందుకంటే నేను అస్సలు మారలేదు. అంటే చాలామంది నేను మారిపోవాలి, నేను అట్లా చేయాలి, ఇలా చేయాలి, అది ఇది అని చెప్పిండు. బట్ ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు చూడండి, ఈ ఛాంపియన్షిప్ నా దగ్గర, ఎందుకంటే ఎప్పుడు మారలేదు బాస్, నేను నాకు నచ్చినట్టు చేసినాను, నేను రైట్ వేలో చేసినాను అని సామీ జేన్ చెప్పిండు. అని దాని తర్వాత మళ్ళొక్కసారి సామీ జేన్ కొంతమంది హేటర్స్ అక్కడ చెప్పిండనమాట అని చెప్పి, అంటే బ్యాడ్ వర్డ్ చెప్పి అక్కడ ఏమని చెప్పండి, నేను ఆ టైప్ చెప్పడం లేదని చెప్తుండే అక్కడ. అండ్ అంతేకాదు
సామీ జైన్ ఇక్కడ అంటే నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయినాను. అండ్ హైలైట్ ఏంటంటే నేను ఇన్ ఫ్యూచర్లో నేను ఇక్కడ లేనప్పుడు, నేను చనిపోయినప్పుడు నేను అంటే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఉంటా అని ఇట్లా చెప్పిన. అండ్ ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ నా దగ్గర ఎవరు తీసుకోలేరు అని అక్కడ మాట్లాడుతుంటాడు మన సామీ జైన్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ రింగ్లో రాగానే సామీ అనగానే మన కోడీ అని చెప్పి సో దేని గురించి మాట్లాడదని చెప్పని కోడీ స్టైల్లోనే సామీ జైన్ చెప్పిండు. అండ్ మీకు తెలుసు కదా, నేను మీ ముందే చెప్పినాను సోషల్ మీడియాలో కోడీ రోడ్స్ పైన ఒక బ్యాడ్ రియాక్షన్ ఉండే, అంటే సామీ జైన్ గెలవంగానే కోడీ హ్యాపీ కనిపించలేదని. సో అందుకనే మేబీ కోడీ రోడ్స్ సామీ జైన్ ముందు వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తాడని చెప్పినా కదా, గుర్తుందిగా మీకు. సో సేమ్ అదే వర్డ్స్ ఇక్కడ కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ చూడు సామీ జైన్ నువ్వు నాకు గుర్తు చేసినావు కదా, అంటే నేను ఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చి నాకు కంగ్రాచులేషన్ అని చెప్పినావు అని. సో అందుకనే నువ్వు ఈ ఛాంపియన్షిప్ గెలవంగానే నేను ఇక్కడ వచ్చి నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అని అక్కడ మన సామీ జైన్కి కంగ్రాచులేషన్ చెప్పిండు. దాని తర్వాత ఇక మన కోడీ వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడే సామీ జైన్ అడిగిండు అనమాట, చూడు కోడీ ఇవన్నీ వద్దు, నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావో, సో ఓపెన్గా మాట్లాడు, ఓపెన్గా చెప్పు, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావో ఓపెన్గా చెప్పు, అర్థమైందని ఈ టైప్లో మన సామీ జైన్ చెప్పిండు కోడీ రోడ్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అక్కడ మన జే ఊసో ఎంట్రన్స్ అయిపోయింది. ఎస్, మన జే ఊసో వచ్చేసిండు. జే ఊసో అక్కడ రింగ్లో వచ్చి మన సామీ జైన్తో కలిసిన తర్వాత కంగ్రాచులేషన్ చెప్పిండు. అండ్ అక్కడ క్లియర్లీ వార్నింగ్ షాట్ ఇచ్చేసిండు ఇక మన సామీ జైన్కి. చూడు సామీ జైన్ ఈ ఛాంపియన్షిప్ నాకు కావాలంటే ఈ ఛాంపియన్షిప్కి నేను నా ఫ్యామిలీలో తీసుకెళ్తా అన్నప్పుడు కోడీ రోడ్స్ ఏమన్నాడు అంటే ఫ్యామిలీయా అంటే అక్కడ సామీ జైన్తో మాట్లాడుతున్నాను. బట్ కోడీ అక్కడ రిప్లై ఇచ్చిండు. కోడీ ఏమని చెప్పిండు అంటే, చూడు ఇప్పుడు సామీ జైన్ ప్రెజెంట్ ఛాంపియన్, నువ్వు ఒకప్పుడు ఛాంపియన్ ఉండే. అండ్ ఇది అసలు ఏ సంవత్సరం అంటే నువ్వు ఇంకా పాత సంవత్సరంలో ఉన్నావా, అంటే నువ్వు ఇంకా నీ ట్రైబల్ చీఫ్ మాటలే వింటున్నావా, అంటే ఆర్డర్స్ ఫాలో చేస్తున్నావా అన్నట్టు కోడీ రోడ్స్ అక్కడ చెప్పేసిండు. అండ్ అంతేకాదు ఇక్కడ సామీ జైన్ ఒక జబర్దస్త్ రిప్లై ఇచ్చిండు. బాస్ సామీ జైన్ ఇక్కడ ఏమని చెప్పిండు అంటే, చూడు జే ఊసో నువ్వు ఛాంపియన్షిప్ గురించి అంటే ఈ ఛాంపియన్షిప్ ఫ్యామిలీలో తీసుకెళ్తా అంటున్నావు కదా, సో ఈ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉందంటే ఫ్యామిలీలో ఉన్నట్టే. అండ్ ఎస్, అంటే ఒకప్పుడు అంటే మన సామీ జైన్ బ్లడ్ లైన్ మెంబర్. సో ఒక లెక్కలో చూస్తే ఈ ఛాంపియన్షిప్ మన బ్లడ్ లైన్లోనే వచ్చేసింది అన్నట్టు సామీ జైన్ చెప్పిండు అక్కడ జే ఊసోకి. అండ్ మన సామీ జైన్ అక్కడ ఇంకో మాట చెప్పేసిండు, చూడు నువ్వు టైటిల్ చేసిన అంటే చూడు ఇక్కడ నీ ఛాన్స్ మీ ఇద్దరు ఛాన్స్లో అయిపోయింది అనే మాట ఓపెన్ చెప్పండి, నీ ఛాన్స్లో అయిపోయింది, ఇక నా టైటిల్ నుంచి మీరు దూరం ఉండండి అని క్లియర్లీ సామీ జైన్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రా జనరల్ మేనేజర్, కానీ ప్రెజెంట్ స్మాక్ డౌన్కి అక్కడ జనరల్ మేనేజర్ అండ్ ఆడమ్ పియర్స్ అన్నమాట. సో ఆడమ్ పియర్స్ అక్కడ వచ్చి సామీ జైన్ నీకు ఒక మంచి ఛాలెంజర్ ఉండాలి అని చెప్పిండు. సామీ జైన్ సమ్మర్ స్లామ్ కోసం అన్నప్పుడు కాదు, సమ్మర్ స్లామ్ కోసం కాదు, ఎవరు చెప్పాడు సమ్మర్ స్లామ్ కోసం అని, నెక్స్ట్ రా షో కోసం అని చెప్పేసిండు అక్కడ ఆడమ్ పియర్స్. అండ్ ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అఫీషియల్ చేసిండు, కోడీ రోడ్స్ వర్సెస్ జే ఊసో మధ్యలో. అండ్ ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో వాళ్ళు సామీ జైన్తో ఫైట్ చేస్తారు, అది స్మాక్ డౌన్ షోలో కాదు రా షోలో. అండ్ రీసెంట్ కొన్ని వీడియోస్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను, రా షో కోసం మ్యాచ్ అఫీషియల్ అయితే అంట, రా షో కోసం అఫీషియల్ అయితే అంట. అండ్ ఎస్, అంటే స్మాక్ డౌన్లో ఇది ఆల్రెడీ వీళ్ళు చెప్పినారు, బట్ ఏంటంటే ఈ స్మాక్ డౌన్ షో టెలికాస్ట్ కాలేదనే వాళ్ళు ఇంకా అంటే దీన్ని అఫీషియల్ చేయలేదు. అండ్ ఫైనల్లీ ఇది ఇప్పుడు అఫీషియల్ అనే మాట. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు, కోడీ వర్సెస్ జే ఊసోలో ఈరోజు ఎవరు గెలుస్తారు వాళ్ళు సామీ జైన్తో ఫైట్ చేస్తారు మన నెక్స్ట్ రా షోలోనే. సో నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ చూడండి ఇప్పుడు ఎక్కువ నేను గుంజను, మీకు తెలుసు, మీ అందరికీ చాలా బాగా తెలుసు ఎవరు గెలిచిరో. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడినాము, ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా లీక్స్ వచ్చినాయి. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ గెలిచిండు బాస్, మాట్లాడదు దాని గురించి. కానీ నెక్స్ట్ ఒక మ్యాచ్ వచ్చింది అన్నమాట. అండ్ ఐ థింక్ బాస్ మనము ఒక పని చేద్దాం, చూడండి ఇప్పుడు నెక్స్ట్
ఒక 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, మీకు తెలుసు ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ ముందే టేప్ అయిపోయింది, అందరికీ ముందే రిజల్ట్ తెలుసు. సో అందుకనే మెయిన్ సెగ్మెంట్ ఇదే ఉండే అండ్ ఈ సెగ్మెంట్కి నేను కవర్ చేసినాను. అండ్ ఇప్పుడు ఇక డైరెక్ట్గా ఎండ్ గురించి మాట్లాడేద్దాం, ఎందుకంటే స్మాక్ డౌన్ ముందే టేప్ ఉండే బాస్. సో అందుకని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దీన్ని ఎండ్ గురించి మాట్లాడేద్దాం ఇక. ఎందుకంటే మ్యాచెస్ గురించి మాట్లాడితే ఉండే కొన్ని మ్యాచెస్ జరిగిండే, లైక్ వైకింగ్ వర్సెస్ మన రే ఫినిక్స్, అంటే చిన్న చిన్న మ్యాచెస్ ఉండే బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండా అనమాట ఆ మ్యాచెస్ ఓపెన్గా చెప్పాలంటే. అండ్ ఇక ఎండింగ్ గురించి మాట్లాడితే మన స్మాక్ డౌన్ ఎండ్ గురించి మాట్లాడితే మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ జే ఉసో మధ్యలో నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే మ్యాచ్, కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలిచిండు. సో దీని అర్థం ఏంటంటే బాస్, నెక్స్ట్ రా షోలో మనకి సామీ జైన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ ఆడమ్ పియర్స్ ఇది రా కోసం బుక్ చేసినందుకు నీకు ఆల్రెడీ ఫోన్ చేసి ఆడమ్ పియర్స్ కోపం చేసుకుంటారు, కానీ ఆడమ్ పియర్స్ అక్కడ ఏమని చెప్పినంటే నీకు కరెక్ట్గా బుక్ చేయడానికి రాలేదు, నేను బుక్ చేస్తున్నా కరెక్ట్గా ఈ మ్యాచ్ అని చెప్పిండు. సామీ జైన్ ఆడమ్ పియర్స్కి అడిగినప్పుడు ఆడమ్ పియర్స్ నేను నీకు మంచి అవకాశం ఇస్తున్నా, అంటే నువ్వు ఏందో అసలు నువ్వు మొత్తం అందరూ చూపించాలి కదా, సో ఆ అవకాశం ఇది నీకు అన్నట్టు అక్కడ చెప్పిండు అనమాట. అండ్ రా షో కోసం ఈ మ్యాచ్ అఫీషియల్ వాస్ సామీ జైన్ వర్సెస్ కోడీ రోడ్స్. సో మనకు వచ్చిన టాక్ అంటే చూడండి, నాకు తెలిసి ఇప్పుడు స్మాక్ డౌన్ ముందే టేప్ అయిపోయింది, అక్కడ ఉన్న ఆడియన్స్ అక్కడ ఉన్న క్రౌడ్ విన్నారు ఇవన్నీ మాటలు. ఏ మాటలు అంటే రాలో ఇలా మధ్యలో మ్యాచ్ జరగబోతుందని సో వీళ్ళే సోషల్ మీడియాలో చెప్పినారు. బట్ ఎంతైనా సరే మన WWE ఎప్పుడైనా ఏమైనా చేంజ్ చేసేస్తాం, అందుకని WWE అఫీషియల్గా మ్యాచ్ కన్ఫర్మ్ చేసేంత వరకు మనం కన్ఫర్మ్ అని చెప్పలేము, కానీ ఇప్పుడు ఇది అఫీషియల్ అన్నమాట. ఎస్, నెక్స్ట్ రా షోలో ఈ మ్యాచ్ జరగబోతుంది సామీ జైన్ వర్సెస్ కోడీ రోడ్స్. కానీ ఇంకా ఎన్నిసార్లు కోడీ రోడ్స్కి అవకాశం ఇస్తారు బాస్? కోడీ విన్నర్ కాగానే ఏం చెప్పాలి అంటే ఆల్రెడీ టాక్ ఉండే, బట్ టెలికాస్ట్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఇంకా విచిత్రమైన రియాక్ట్ అయితే చూడండి. కోడీ ఫ్యాన్స్కి అయితే ఓకే, కోడీ ఎన్నిసార్లు గెలిచినా ఓకేనే అంటారు, మంచిదే అంటారు. బట్ మీరు ఒక లెక్కలో చూస్తే ఇప్పుడిప్పుడే టైటిల్ ఓడిపోయి జస్ట్ ఒక వారంలోనే మళ్ళొకసారి ఒక నంబర్ 1 కంటెండర్ అయిపోయిండు. అంటే ఇక మీరు చెప్పండి, జస్ట్ ఒక వారం ముందు ఓడిపోయాడు అండ్ ఒక వారంలో కోడీ రోడ్స్ మళ్ళొకసారి ఒక నంబర్ 1 కంటెండర్ అయిపోయాడు. అండ్ జస్ట్ ఇంకా 2 డేస్లో రా ఉంది. అండ్ ఈ 2 డేస్లో ఒకవేళ రాలో కోడీ రోడ్స్ గెలిస్తే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు, టైటిల్ ఓడిపోయిన జస్ట్ 9 రోజుల్లోనే, జస్ట్ 9-10 డేస్లోనే, ఒక 9 డేస్లోనే జస్ట్ కోడీ మరోసారి ఛాంపియన్ అయిపోతాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మీరు చెప్పండి. నిజంగానే మీరు ఒకవేళ చూడండి, నాకు తెలుసు మన ఛానల్లో కొంతమంది కోడీ ఫ్యాన్స్ ఉన్నారని, సో వాళ్ళకి చెప్తున్నాను, నిజంగానే మీరు కోడీ ఫ్యాన్స్ అయితే కోడీ ఇంత ఫాస్ట్గా గెలవడం ఇది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ ఫ్యాన్ మీకు కరెక్ట్ అనిపించవచ్చు, 100 సార్లు గెలిచిన కరెక్ట్ అనిపించవచ్చు, కానీ మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్లా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఇది కోడీ కోసమే మంచిది కాదు. కోడీ ఓడిపోయింత ఫాస్ట్గా గెలవడం ఇది కోడీ క్యారెక్టర్ కోసమే మంచిది కాదు బాస్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకరమైన హేట్ వస్తే దానికోసం ఇక రెడీ ఉండాలి. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ఈ నెక్స్ట్ రాలో మ్యాచ్ ఉంది కదా, సో చూద్దాం, దాని గురించి మాట్లాడదాం మన అప్డేట్స్ వీడియోలో. సో బాస్ ఈ స్మాక్ డౌన్ వీడియో ఉండే అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. సో మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.